హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. లాస్ట్ క్లాస్లో మనం జూన్ 2025 మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఈరోజు మన క్లాస్లో జూలై 2025 మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఏంటంటే మనకి చైర్మన్ ఆఫ్ IRDAI అంటున్నాడు. చైర్మన్ ఆఫ్ IRDAI ఎవరండి? అజయ్ సేత్. సో IRDAI అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. సో IRD ఎప్పుడు ఏర్పడిందంటే, ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకి 1999లో ఫామ్ అయింది. సో చాలాసార్లు రిపీటెడ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే IRDA యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? IRDA యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్లో ఉంది. ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. సో ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఓపెన్ చేయాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అని అడుగుతాడు. RBI, IRDA, SEBI ఇలా వస్తాయి క్వశ్చన్స్. మనం ఎవరు పర్మిషన్ అడగాలి? IRDA యొక్క పర్మిషన్ అడగాలి. బ్యాంక్స్ ఓపెన్ చేయాలంటే దానికి పర్మిషన్ ఇచ్చేది ఏంటంటే RBI. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చేది ఎవరంటే IRDA అనమాట. సో నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ RPF ఎవరు? సోనాలి మిశ్రా. సో ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ RPF ఎవరంటే సోనాలి మిశ్రా. సో RPF అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నెక్స్ట్ MD అండ్ CEO ఆఫ్ LIC ఎవరు? ఆర్ దొరైస్వామి. సో LIC అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. సో మనకి LIC మనకి 1956 కంపెనీస్ యాక్ట్ ద్వారా 1956లో ఏర్పడింది. సో LIC ఏ యాక్ట్ ద్వారా ఏర్పడింది అని అడుగుతాడు. 1956 కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడింది. సో LIC యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. మనకి ఇది ముంబైలో ఉంది. ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ IGNOU. సో IGNOU యొక్క మొట్టమొదటి ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఎవరు? ఉమా కంజిలాల్. ఎవరు? ఉమా కంజిలాల్. సో IGNOU అంటే ఏంటి ఫుల్ ఫామ్? ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరంటే మనకి ఉమా కంజిలాల్. నెక్స్ట్ రీసెంట్గా మనకి జూలైలో మనకి 3 గవర్నర్లు మారారన్నమాట. సో గోవా యొక్క గవర్నర్ మారారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరంటే అశోక్ గజపతి రాజు. సో గోవా యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మనకి ప్రమోద్ సావంత్. సో లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనకి కవీందర్ గుప్తా. అలాగే హర్యానా గవర్నర్ కూడా మారారు. హర్యానాకు గవర్నర్ ఎవరంటే ఆసిమ్ కుమార్ ఘోష్. సో హర్యానా CM ఎవరో తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఇన్ ఇండియన్ నేవీ ఎవరు? ఫస్ట్ ఉమెన్ పైలట్ ఇన్ ఇండియన్ నేవీ. ఇక్కడ ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇండియన్ నేవీలో ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఎవరంటే ఆస్థా పూనియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఖోఖో ఫెడరేషన్ ఎవరంటే? ప్రెసిడెంట్ ఆఫ్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎవరంటే సుధాంశు మిఠల్. ఎవరు? సుధాంశు మిఠల్. ఒకసారి NDPCలో ఏ క్వశ్చన్ అడిగాడంటే, చాలా ఎగ్జామ్స్లో ఖోఖోలో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారని క్వశ్చన్ అడిగాడు. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ ప్లేడ్ ఇన్ ఖోఖో గేమ్? సో 9 ప్లేయర్స్. అలాగే మనకు తెలుసు క్రికెట్ అన్న, ఫుట్బాల్ అన్న, హాకీ అన్న మనకి 11 మెంబర్స్ ఆడతారని. అలాగే వాటర్ పోలోలో ఎంతమంది ఆడతారని ఒకసారి అడిగారు. వాటర్ పోలో అయితే మనకి 7 మెంబర్స్ ఆడతారన్నమాట. అలాగే మనకి కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారని అడుగుతాడు. సో 7 మెంబర్స్. సో ఇది ఒక లిస్ట్ ఉంటుంది, మనం తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో CEO ఆఫ్ ICC ఎవరు? ICC అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ICC యొక్క CEO ఎవరు అంటే సంజయ్ గుప్తా. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ICC యొక్క చైర్మన్ ఎవరంటే జైషా, కానీ CEO ఎవరంటే సంజయ్ గుప్తా. ICC యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చాలా సార్లు అడిగిన రిపీటెడ్ క్వశ్చన్. సో దుబాయ్లో ఉంది. చాలా మందికి దుబాయ్ అనేది UAE సౌదీ అరేబియా అనేది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. UAEలో దుబాయ్ ఉందన్నమాట. UAE యొక్క క్యాపిటల్ అబుదాబి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రీసెంట్గా రిజైన్ చేశారు. సో బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూ అతను రిజైన్ చేశారు అన్నమాట. సో ప్రెసెంట్ అతను దాంట్లో తాత్కాలికంగా ఎవరు ఉన్నారంటే హరివంశ్ నారాయణ సింగ్. సో ఆపరేషన్ శివ
ఆపరేషన్ శివ అంటే దేనికి సంబంధించింది అంటే మనకి అమర్నాథ్ యాత్రకు సంబంధించింది. సో అమర్నాథ్ యాత్ర సేఫ్ అండ్ స్మూత్ గా జరగాలని జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ పేరు అంటే ఆపరేషన్ శివ. 44 యునెస్కో హెరిటేజ్ సైట్. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యునెస్కో చూడగానే ముందు ఇది ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడుగుతాడు. ఫస్ట్ ప్యారిస్లో ఉంది. అలాగే 44th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఏది వచ్చిందంటే ఇప్పుడు మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. సో ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ లో మొత్తం 12 కోటలు ఉంటాయన్నమాట. సో 11 ఫోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ మహారాష్ట్ర అండ్ 1 ఫోర్ట్ ఇన్ తమిళనాడు. సో ఈ ఒక కోట ఉంటుంది కదా తమిళనాడులో, ఆ కోట పేరు ఏంటంటే గింగి ఫోర్ట్. నెక్స్ట్ ఆపరేషన్ మహాదేవ్ దేనికి సంబంధించింది? సో ఆపరేషన్ మహాదేవ్ దేనికి సంబంధించింది అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో పెహల్గామ్ అటాక్ లో ఎవరైతే మనకి అటాక్ చేస్తారో వాళ్ళ 4 టెర్రరిస్టులు 3 మాత్రం దొరికారు. వాళ్ళ ముగ్గురిని వెతికి వాళ్ళ ముగ్గురిని న్యూట్రలైజ్ చేయడానికి చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్. సో నెక్స్ట్ ఇండియన్ పిఎం విజిట్స్ మాల్దీవ్స్ ఎందుకు విజిట్ చేశారంటే మాల్దీవ్స్ యొక్క 60th ఇండిపెండెన్స్ డేకి చీఫ్ గెస్ట్ గా మన నరేంద్ర మోడీ గారు వెళ్ళారన్నమాట. సో మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ ఏంటంటే మాలే. మనం రీసెంట్ గా యూకేతో యునైటెడ్ కింగ్డమ్ తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకున్నాం. యూకే యొక్క ప్రధానమంత్రి ఎవరంటే కైర్ స్టార్మర్. సో మనకి బికాస్ ఆఫ్ అమెరికా యొక్క 50% టారిఫ్ మనం మార్కెట్ ని డైవర్సిఫై చేయడానికి చాలా యొక్క కంట్రీస్ తో నెగోషియేట్ చేసుకుంటున్నాం. అలాగే రీసెంట్ గా మనం యూకేతో మనం ఏం పెట్టుకున్నాం, ఫ్రీ ట్రేడ్ పెట్టుకున్నాం. ఫ్రీ ట్రేడ్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూకేలో ఉన్న ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్మితే 0 ట్యాక్స్ ఆర్ వెరీ లో కాస్ట్ ఉంటుంది. అలాగే ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ యూకేలో అమ్మితే 0 ఆర్ వెరీ లో ట్యాక్స్ ఉంటుంది అన్నమాట. సో ఇండియన్ ఆర్మీ మన యుఎస్ఏ దగ్గర నుంచి అపాచీ హెలికాప్టర్స్ రీసెంట్ గా తెచ్చుకున్నారన్నమాట. సో ఇండియన్ అపాచీ హెలికాప్టర్స్ ఏ దేశం నుంచి తెచ్చుకున్నారని అడుగుతాడు. యుఎస్ఏ నుంచి. గతంలో చాలా సార్లు రాఫెల్ యుద్ధ విమానాలు ఏ దేశం నుంచి తెచ్చుకున్నారని అడిగాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. అలాగే అపాచీ హెలికాప్టర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే మనం యుఎస్ఏ నుంచి తెచ్చుకున్నాము. రష్యా యొక్క S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే మనం రష్యా నుంచి తెచ్చుకున్నాము. అలాగా క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్ లో అడుగుతుంటాడు. మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రూస్ అగ్రిమెంట్ ఏ దేశాల మధ్య జరిగిన ఒప్పందం అడుగుతాడు. ట్రూస్ అగ్రిమెంట్ ఈజ్ ఎ సీజ్ ఫైర్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కంబోడియా. థాయిలాండ్ కి కంబోడియాకి రీసెంట్ గా ఒక చిన్నపాటి యుద్ధం వచ్చిందన్నమాట. దేని వల్ల వచ్చిందంటే బోర్డర్ ఇష్యూస్. సో ట్రూస్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే సీజ్ ఫైర్ బిట్వీన్ కంబోడియా అండ్ థాయిలాండ్. అలాగే మనకి ఫ్రాన్స్ అఫీషియల్ గా పాలస్తీనాని ఒక దేశం కింద గుర్తించిందన్నమాట. క్వశ్చన్ తెలివిగా ఎలా అడుగుతాడంటే ఫస్ట్ G7 కంట్రీ టు రికగ్నైజెస్ పాలస్తీనా ఈజ్ అని అడుగుతాడు. ఫ్రాన్స్ అన్నమాట ఆన్సర్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో 2 మెంబర్స్ అనేది యాడ్ అయ్యారు. ఇక్కడ మెంబర్ ఇస్ నథింగ్ బట్ ఒక 2 దేశాలు అనేవి కొత్తగా చేరారనమాట. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్న మనకి బ్రిక్స్ బ్యాంక్ అన్న ఒకటే. బ్రిక్స్ అంటే ఏంటి? ఫౌండర్స్ అన్నమాట. అంటే బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, దే ఆర్ ఫౌండర్స్. కానీ వీళ్ళిద్దరు మాత్రం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో కూడా ఉంటారు, అలాగే బ్రిక్స్ బ్యాంక్ లో కూడా ఉంటారు అన్నమాట. బ్రిక్స్ లో గ్రూప్ లో కూడా ఉంటారు, న్యూ డెవలప్మెంట్ గ్రూప్ లో కూడా ఉంటారు అన్నమాట. సో రీసెంట్ గా 2 దేశాలు యాడ్ అయ్యాయి అనమాట, కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్. శక్తిశ్రీ ఇనిషియేటివ్ ఏ రాష్ట్రం వాళ్ళు లాంచ్ చేశారు? సో శక్తిశ్రీ ఒరిస్సా గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది అనమాట. సో శక్తిశ్రీ అనేది దేనికోసం? గర్ల్స్ సేఫ్టీ ఇన్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీ. సో ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరో తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలపండి. సో ఫస్ట్ ఏఏ సిటీ ఇన్ ఇండియా. ఏఏ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇన్ ఇండియా ఏంటంటే మనకి
లక్నో అన్నమాట. సో లక్నో. సో మనకి ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరంటే మనకి యోగి ఆదిత్యనాథ్. గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. సో ఉత్తరప్రదేశ్ యొక్క హైకోర్టు ఎక్కడ ఉందంటే మనకి అలహాబాద్ లో ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ లోనే లక్నోలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ రాబోతుంది. అలాగే ఒకసారి హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే క్వశ్చన్ అడిగాడు. సో ఎవరు? జాన్ మకార్తే. జాన్ మకార్తే ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే ఆపరేషన్ కాలానేమి దేనికి సంబంధించింది? సో ఇక్కడ యూకే అంటే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి లాంచ్ చేశారు ఆపరేషన్ కాలానేమి. సెయింట్స్ అంటే ఎవరు? సన్యాసులు. ఉత్తరాఖండ్ లో దొంగ సన్యాసులు చాలా ఎక్కువ మంది అయిపోయారు అన్నమాట. వాళ్ళని అరికట్టడానికి ఉత్తరాఖండ్ సీఎం ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు, అది ఆపరేషన్ కాలనేమి. సో పన్నా టైగర్ రిజర్వ్. సో ముందు పన్నా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. ప్రస్తుతం మనకి టోటల్ 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో 58 టైగర్ రిజర్వ్ ఏంటి అని అడుగుతాడు. మాధవ్ టైగర్ రిజర్వ్. అలాగే మనకి ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే మనకి ఏరియా ప్రకారంగా ఎక్కడ ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. అలాగే మధ్యప్రదేశ్ లో మనకి పన్నా టైగర్ రిజర్వ్స్ అనేవి ఉందన్నమాట. అలాగే మనకి టైగర్ స్టేట్ అని కూడా మనం మధ్యప్రదేశ్ ని అంటాం. అలాగే మనం వల్చర్ స్టేట్ అని కూడా మనం మధ్యప్రదేశ్ అంటాం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే మనకి మోహన్ యాదవ్. సో పన్నా టైగర్ రిజర్వ్ లో ఏం జరిగింది? ఏషియాలోని ఓల్డెస్ట్ ఎలిఫెంట్ అంటే దాదాపు 100 years పైన జీవించింది అన్నమాట. సో 100 years పైన జీవించిన ఒక ఎలిఫెంట్ రీసెంట్ గా చనిపోయింది. ఆ ఎలిఫెంట్ పేరు ఏంటంటే వత్సల. సో ఇండియా ఫస్ట్ ISO సర్టిఫైడ్ పోలీస్ స్టేషన్ ఏంటి? ISO సర్టిఫైడ్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందంటే అర్తుంకల్. సో ISO అంటే ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి? అర్తుంకల్ పోలీస్ స్టేషన్ లో కేసెస్ చాలా తక్కువ ఉన్నాయని, క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంది. అలాగే బెస్ట్ పోలీస్ స్టేషన్ గా మనకి ఇండియా ఫస్ట్ ISO సర్టిఫైడ్ పోలీస్ స్టేషన్ కింద మనకి అర్తుంకల్ కేరళ అన్నమాట. కేరళ ముఖ్యమంత్రి ఎవరంటే మనకి పినరాయి విజయన్. ఫస్ట్ స్టేట్ టు యూజ్ ఫేస్ ఐడి దేనికి? ఫర్ రేషన్ అథెంటికేషన్ కి. రేషన్ అథెంటికేషన్ చేసినప్పుడు మనం ఫింగర్ ప్రింట్ చేస్తాం సాధారణంగా. అలాగే ఫేస్ రికగ్నిషన్ తో కూడా చేసి మొట్టమొదటి స్టేట్ ఏది ఇచ్చిందంటే మనకి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ టర్మరిక్ ఎక్కడ ఉందంటే మనకి నిజామాబాద్ తెలంగాణలో ఉంది. నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ టర్మరిక్ ఎక్కడ ఉందంటే నిజామాబాద్ లో ఉందన్నమాట. నరేంద్ర మోడీ విజిట్స్ 5 nations టూర్. సో రీసెంట్ గా ఆఫ్రికాలో 5 nations టూర్ అనేది విజిట్ చేశారు. అది 5 nations ఏంటంటే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా ఇలాంటి దేశాలు అనేది మనకి నరేంద్ర మోడీ గారు విజిట్ చేశారు అన్నమాట. బ్రెజిల్ క్యాపిటల్ ఏంటో చెప్పండి? బ్రెజిల్ క్యాపిటల్ బ్రెజిలియా. బ్రెజిల్ కరెన్సీ ఏంటో చెప్పండి? రియల్. బ్రెజిల్ కరెన్సీ ఏంటంటే రియల్. అలాగే అర్జెంటీనా కూడా ఇంపార్టెంట్. అర్జెంటీనా క్యాపిటల్ ఏంటో చెప్పండి? బ్రూనోయ్ ఎయిర్స్. కరెన్సీ అయితే పీసో. మనకి క్వశ్చన్ ఎలా వస్తాడంటే ఘనా, ట్రినిడాడ్ టొబాగో, నమీబియా, ఏదో చిలీ ఏదో ఇస్తాడు. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రీ రీసెంట్లీ నాట్ విజిటెడ్ నరేంద్ర మోడీ డ్యూరింగ్ ఆఫ్రికన్ విజిట్ అని అడుగుతాడు. సో ఇలా కూడా మనకి క్వశ్చన్స్ రావచ్చు. లేదంటే ఇప్పుడు రీసెంట్ గా ఈ న్యూస్ లో ఉంది కాబట్టి క్యాపిటల్స్ కరెన్సీస్ అడగచ్చు. అలాగే లేదా ఏ అగ్రిమెంట్ చేసుకున్నారని అడుగుతాడు. సో మనకి రీసెంట్ గా ఈ అర్జెంటీనాతో ఒక ముఖ్యమైన అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు అన్నమాట. లిథియం మైనింగ్ అగ్రిమెంట్. 17th బ్రిక్స్ సమ్మిట్ 2025. మనకి అందరూ ఏంటంటే బ్రిక్స్ 2025 ఎక్కడ జరిగిందంటే రియో డి జనీరో అని రాస్తారు. ఒకవేళ 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని అడిగితే చాలా మంది క్వశ్చన్స్ అనేది మనకి కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. సో మనం రెండు నేర్చుకోవాలి. 17th బ్రిక్స్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే మనకి బ్రెజిల్ రియో డి జనీరో అనేది జరిగిందనమాట. దీనికి మనకి జిన్పింగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కానీ వాలేందర్ పుతిన్ కానీ హాజరు కాలేదు. సో 88th చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. 88th చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే దివ్యా దేశ్ముఖ్. అలాగే 87th గ్రాండ్ మాస్టర్ ఎవరంటే ఏఆర్ హరికృష్ణన్.
ఏఆర్ హరికృష్ణ. ఏఆర్ హరికృష్ణ. హూ ఇస్ ద ఫస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్. అలాగే వింబుల్టన్ 2025 టైటిల్స్ ఎవరికి వచ్చాయి? మనం లాస్ట్ క్లాస్ లో జూన్ 2025 కరెంట్ అఫైర్స్ లో మనం ఫ్రెంచ్ మెన్స్ సింగిల్స్ ఉమెన్స్ సింగిల్స్ గురించి చూసాము. మెన్స్ సింగిల్స్ ఉమెన్స్ సింగిల్స్ ఎవరో తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలపండి. సో మనకి వింబుల్టన్ 2025 మెన్స్ సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారంటే జానిక్ సిన్నర్. సో జానిక్ సిన్నర్ ఏ దేశానికి చెందినవాడు అంటే మనకి ఇటలీ. అలాగే మనకి ఉమెన్స్ సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారంటే ఈగా స్వాటిక్స్ బిలాంగ్స్ టు పోలాండ్ అన్నమాట. సో ఇటలీ క్యాపిటల్ ఏంటంటే రోమ్, కరెన్సీ ఏంటంటే యూరో. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కోర్ ఏ సెంచరీ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్ ఎవరు అంటే ఆల్ 3 ఫార్మాట్స్ అంటే వన్డే, ఇంటర్నేషనల్, అలాగే T20 టెస్ట్ మ్యాచెస్ లో కూడా ఫస్ట్ ఉమెన్ టు హిట్ ఏ సెంచరీ ఎవరంటే స్మృతి మందన. ఎవరు? స్మృతి మందన. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి షూటింగ్ వరల్డ్ కప్ 2027 హోస్ట్ దేశం ఏంటి? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇండియా. ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ 2026 ఎక్కడ జరుగుతుంది? ఫిఫా అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటారు. సో ఫిఫా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి జ్యూరిచ్లో ఉంది. జ్యూరిచ్ అంటే ఏ దేశము? స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇప్పుడు వరల్డ్ కప్ 2026లో ఎక్కడ జరగబోతుంది అంటే USA, కెనడా అండ్ మెక్సికో. సో ఈ 3 దేశాల్లో జరగబోతుంది అన్నమాట. USA యొక్క క్యాపిటల్ అందరికీ తెలుసు, వాషింగ్టన్ DC. సో కెనడా యొక్క క్యాపిటల్ ఏంటి? ఒట్టావో. మెక్సికో యొక్క క్యాపిటల్ ఏంటి? మెక్సికో అన్నమాట. సో ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ 2026 ఎక్కడ జరుగుతుంది అంటే USA, కెనడా అండ్ మెక్సికో. నెక్స్ట్ ఏషియన్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 టైటిల్ ఎవరికి వచ్చింది అంటే అందులో ఎక్కువ మెడల్స్ సాధించింది ఏంటంటే మనకి చైనా అన్నమాట. చైనాకి టోటల్ 17 మెడల్స్ వచ్చాయి, అందులో 10 గోల్డ్ వచ్చాయి అన్నమాట. సో సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉందంటే ఇండియాకి టోటల్ 9 మెడల్స్ వచ్చాయి. సో అందులో సమానంగా 3 గోల్డ్, 3 సిల్వర్ అండ్ 3 బ్రాంజ్ మెడల్స్ అనేవి వచ్చాయి అన్నమాట. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఇది మెన్స్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2027 ఇది లో ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్లో జరుగుతుంది. సో బ్రెజిల్ క్యాపిటల్ ఏంటో తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలపండి. సో హెల్లే పాస్పోర్ట్ ఇండెక్స్ ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? హెల్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 వచ్చింది కదా, అందులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 77 అనమాట. ఇంతకుముందు ఎంత ఉండేది మనకి? 85 ఉండేది. అంటే హెల్లే పాస్పోర్ట్ ఇండెక్స్ ఏ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే అంటే ఎన్ని దేశాలకి ఫ్రీ వీసాస్ ఇస్తే అంత ఎక్కువగా ర్యాంక్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ టాప్ లో ఉంది ఎందుకంటే 193 కంట్రీకి ఫ్రీ వీసాస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇండియా 59 కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఇండియా 77 ర్యాంక్లో ఉందన్నమాట. సో హరేలా ఫెస్టివల్ రీసెంట్గా ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అంటే మనకి ఉత్తరాఖండ్లో జరిగింది. మనం లాస్ట్ క్లాస్లో మనకి లియాంగ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని అడిగాను, అస్సాంలో జరిగింది. అలాగే మనకి విషు ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందని కూడా అడిగాను. విషు ఫెస్టివల్ మనకి కేరళలో జరుగుతుంది. అలాగే మనకి లోసర్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి లోసర్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. అలాగే హరేలా ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే మనకి ఉత్తరాఖండ్లో జరిగింది అనమాట. బెహ్డిన్ ఖలం ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే మనకి మేఘాలయలో జరిగింది. అలాగే ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చూసాం, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ చూసాం. అలాగే ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ అంటాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే మన బీహార్లో జరిగింది. ఖేలో ఇండియా మనకి వింటర్ గేమ్స్ అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాఖ్లో జరిగింది. అలాగే ఇప్పుడు ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఎక్కడ జరిగాయి అంటే ఇది కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోనే జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర దాల్ లేక్ దగ్గర వెన్యూ అనమాట. కానీ ఇందులో టాప్ మెడల్స్ ఎవరికి వచ్చాయంటే ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ లో మనకి మధ్యప్రదేశ్ స్టేట్ కి వచ్చింది. సో బోనాలు ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే మనకి తెలంగాణలో జరుపుకుంటారు. అలాగే మనకి జేపీ బిర్లా మెమోరియల్ అవార్డు ఎవరికి వచ్చిందంటే వి నారాయణ ఎవరు? ఇస్రో యొక్క చైర్మన్. వి నారాయణ ఎవరు?
ఇస్రో యొక్క చైర్మన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి బెంగళూరులో ఉంది. ఇస్రో ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతాడు. 1969లో ఫామ్ అయింది. 1969 ఆగస్ట్ 15లో ఫామ్ అయింది. ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరని అడుగుతాడు. మనకి విక్రమ్ సారాభాయ్. ఆర్డర్ ఆఫ్ మోస్ట్ యాన్షియంట్ మిరకలిస్ అని గుర్తుపెట్టుకోండి. సో మిరకలిస్ అనే అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి నమీబియా దేశం నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. మనకి రీసెంట్ గా ఆఫ్రికన్ నేషన్ కి విజిట్ చేశారు కదా, అప్పుడు నమీబియా అనే దేశానికి కూడా విజిట్ చేశారు. విజిట్ చేసిన నమీబియా యొక్క అత్యున్నత అవార్డు మనకి నరేంద్ర మోడీకి ఇచ్చారన్నమాట. సో ఆర్డర్ ఆఫ్ మిరకలిస్. సో నమీబియా యొక్క ప్రెసిడెంట్ కూడా ఇంపార్టెంట్. సో నెటెంబు నండి నందిత్వా అనేది నమీబియా యొక్క ప్రెసిడెంట్ అన్నమాట. సో పెన్ ప్రింటర్ అవార్డు 2025 ఎవరికి వచ్చింది? పెన్ ప్రింటర్ అవార్డు 2025 ఎవరికి వచ్చింది? లీలా అబులీలా. సో ఇది ఎందుకు ఇస్తారంటే బికాస్ ఆఫ్ రైటింగ్ అన్నమాట. ఏదైనా ఒక విషయం గురించి మంచిగా మనకి రాత రూపంలో తెలియజేస్తే దాన్ని బట్టి అవార్డు అనేది ఇస్తారన్నమాట. 4th ఎడిషన్ ఆఫ్ బోల్డ్ కురుక్షేత్ర అనేది ఒక డిఫెన్స్ కోఆపరేషన్ అన్నమాట బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్. సో 4th ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే మనకి జోధ్పూర్ లో జరిగింది. జోధ్పూర్ ఎక్కడ ఉందంటే మనకి రాజస్థాన్ లో ఉంది. అలాగే 32nd ఎడిషన్ ఆఫ్ సింపెక్స్ అంటే ఏంటి? సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్. సో సింపెక్స్ అంటే ఏంటి? సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్. అంటే ఇది ఆర్మీ ఎక్సర్సైజ్, ఇది ఆర్మీ ఆర్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఇది నేవల్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో 4th ఎడిషన్ ఆఫ్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందంటే మనకి జోధ్పూర్ లో జరిగింది. అలాగే మనకి 32nd ఎడిషన్ ఆఫ్ సింపెక్స్ నేవల్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందంటే మనకి సింగపూర్ లోనే జరిగింది అన్నమాట. అలాగే శక్తి 2025 ఇస్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. అలాగే ఫ్రాన్స్ సంబంధించింది 3 ఉంటాయి. ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య ఆర్మీ ఎక్సర్సైజ్ అయితే శక్తి, అలాగే నేవల్ ఎక్సర్సైజ్ అయితే మనకి వరుణ, అలాగే మనకి ఎయిర్ ఎక్సర్సైజ్ అయితే మనకి ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య గరుడ. ఇప్పుడు క్లాస్ లో మనం ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ చూసాం జూలైలో. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. జూలై ఇంపార్టెంట్ డేస్ 2025 చూద్దాం. సో ఫస్ట్ జూలై ఏ డే అంటే నేషనల్ డాక్టర్స్ డే. నేషనల్ డాక్టర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 1st జూలై. అలాగే మనకి 1st జూలై అనగానే మనకి జిఎస్టీ డే గుర్తు రావాలి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే ఎప్పుడంటే మనకి 1st జూలై. అలాగే 1st జూలై అంటే మనకి ఎస్బీఐ ఫౌండేషన్ డే గుర్తు రావాలి. 1st జూలై 1955లో ఎస్బీఐ అనేది ఏర్పడింది అన్నమాట. కాబట్టి 1955 1st జూలై అనేది ఎస్బీఐ ఫౌండేషన్ డే. ఎస్బీఐ యొక్క పాత పేరు ఏంటో చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగాడు. ఎస్బీఐ యొక్క పాత పేరు ఏంటంటే మనకి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1921లో ఫామ్ అయింది అనమాట. దాన్నే మార్చి మనకి ఎస్బీఐ అని మార్చారు. సో ఎస్బీఐ డే ఎప్పుడు అంటే 1st జూలై 1955లో ఫామ్ అయింది. కాబట్టి 1st జూలైన ఎస్బీఐ డే అంటాము. అలాగే 1st జూలైన మనకి డాక్టర్స్ డే అంటాము. అలాగే జిఎస్టీ డే అంటాము. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్ డే అని కూడా అంటాం అనమాట. 2nd జూలై ఏంటంటే వరల్డ్ యూఎఫ్ఓ డే. యూఎఫ్ఓ అంటే ఏంటి? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ఎగ్జాంపుల్స్ గా మనం ఏలియన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో వరల్డ్ యూఎఫ్ఓ డే ఎప్పుడంటే 2nd జూలై. సో 4th జూలై ఎప్పుడంటే మనకి 4th జూలై ఏంటంటే యుఎస్ఏ యొక్క ఇండిపెండెన్స్ డే. అది సో వీళ్ళకి బ్రిటన్ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ డే వచ్చింది ఇప్పుడు 1776లో. సో 11th జూలై ఏంటంటే మనకి వరల్డ్ పాపులేషన్ డే. వరల్డ్ పాపులేషన్ డే ఎప్పుడు అంటే 11th జూలై. 12th జూలై ఏంటంటే మనకి మలాలా డే. సో ఈ మలాలా ఎవరంటే మలాలా యూసఫ్జై అంటాం. సో మలాలా ఈజ్ ద యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్. అలాగే మనకి మలాలా ఎందుకు అంటే మనకి పాకిస్తాన్ లో ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం పోరాడింది అనమాట. అలాగే తీవ్రవాదులు ఈవిడ మీద కాల్పులు కూడా జరిపారు. ఆ తర్వాత యూకే వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకున్నారు అనమాట. సో మలాలా డే ఎప్పుడంటే మనకి 12th జూలై. మనకి నేషనల్ యూత్ డే ఎప్పుడంటే మనకి 12th జనవరి. అంటే ఏదైనా ఒక 12th వస్తే మనం అన్ని 12th సంబంధించిన డేస్ అన్ని మనం ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ యూత్ డే అనుకోండి ఆగస్ట్ 12th, మనకి 12th జనవరి అనుకోండి మనకి నేషనల్ యూత్ డే. అలాగే 12th జూలై అనుకోండి
మలా డే. అలా ఈ విధంగా ప్రాక్టీస్ ఉంటే మనం మర్చిపోకుండా ఉంటాం. సో 18th జూలై ఏంటంటే ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా డే. సో ఈ నెల్సన్ మండేలాని మనం ఆఫ్రికన్ గాంధీ కూడా అంటాం. ఈ నెల్సన్ మండేలాకి మనం భారత రత్న అవార్డు కూడా ఇచ్చాం. ఇలాగా ఫారినర్ తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకరు నెల్సన్ మండేలా, ఇంకోటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనమాట. సో 22nd జూలై పై అప్రాక్సిమేషన్ డే. మనకి ఇది కొంచెం మనకి టెక్నికల్గా ఉంటుంది, ఒకసారి డిస్కస్ చేద్దాం. సో పై అంటే వాల్యూ ఎంత మనకి 22/7. సో 7 అన్నా కాబట్టి 7 అంటే జూలై కదా. జూలై 22nd ఏంటంటే మనకి పై అప్రాక్సిమేషన్ డే. ఒకసారి మనకి పై డే అంటాం, ఇది పై అప్రాక్సిమేషన్ డే. పై డే ఎప్పుడని అడుగుతాడు. పై డే ఎప్పుడంటే మన పైని మనకి 3.14 కింద కూడా రాయొచ్చు. అంటే మార్చ్ 14th మనకి పై డే. అలాగే 22nd జూలైకి మనకి పై అప్రాక్సిమేషన్ డే అన్నమాట. అలాగే 22nd జూలై ఇంకోటి ఉంది, నేషనల్ ఫ్లాగ్ డే. సో మన నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ ఎవరు చేశారంటే పింగళ వెంకయ్య. అలాగే 26th జూలై ఏంటంటే కార్గిల్ విజయ్ దివాస్ డే. మనకి 1999లో కార్గిల్ యుద్ధం జరుగుతుంది అన్నమాట. సో 26th జూలైన మనకి కార్గిల్ విజయ్ దివాస్ డే కింద అనౌన్స్ చేస్తాం. దీన్ని మనం ఆపరేషన్ విజయ్ అని కూడా అనొచ్చు అనమాట. అలాగే ఆపరేషన్ పోలో గురించి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలపండి. అలాగే 27th జూలై ఏంటంటే మనకి ఏపీజే అబ్దుల్ కలాం డెత్ యానివర్సరీ డే అనమాట. సో ఏపీజే అబ్దుల్ కలాం ఇస్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. సో ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఫేమస్ ఆర్ ఆటోబయోగ్రఫీ ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. 28th జూలై ఏంటంటే మనకి వరల్డ్ హెపటైటిస్ డే. ఇది ఒక వ్యాధి. హెపటైటిస్ దేని వల్ల వస్తుంది అంటే వైరస్ వల్ల వస్తుంది. సో 29th జూలై ఏంటంటే ఇంటర్నేషనల్ టైగర్స్ డే. ఈ ఇంటర్నేషనల్ టైగర్స్ డే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ సంబంధించింది ప్రాజెక్ట్ టైగర్. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ఏర్పడిందంటే 1973 అన్నమాట. ప్రాజెక్ట్ క్రోకోడైల్ అయితే మనకి 1975. అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అయితే మనకి 1992. ప్రాజెక్ట్ రైనో అయితే మనకి 2005. ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అయితే మనకి 2009. అలాగే మనకి టైగర్ స్టేట్ అని దేని అంటామంటే మనకి మధ్యప్రదేశ్ని అంటాం. అలాగే చాలాసార్లు అడిగాడు స్నో లెపర్డ్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే లడాఖ్లో ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.